అది నిజంగానే డైరెక్షన్ వైపు వెళ్ళిపోవాల్సినదేనండి. చాలా మంచి మంచి మొదలుపెట్టి కానీ అవన్నీ మంచివే కానమ్మా, నాకు అంత మెచ్యూరిటీ లేదు. అంటే మిమ్మల్ని మీరు ఎక్కువ జడ్జ్ చేసుకున్నారేమో అనిపిస్తుంది కదా. నాకు ఎప్పుడు ఈ జడ్జిమెంటల్ ధోరణికి వెళ్ళిపోవడం మూలంగా నేను వెనక లాక్కుంటూనే ఉన్నాను. ఎందుకంటే మీరు చాలా మంచి సినిమాలు ఆ మొదలుతో మీరు చాలా చాలా సినిమాలు చేసేసి ఉండొచ్చు. చలిచీమ లాంటి సినిమాలు మీరు చేసి నిజం కూడా చేశా. నిజం అంటే రాచకొండ విశ్వేశ్వరి కదా, ఆయన నాటకం, ఆయన నాటకం. ఓకే. నారాయణరావు, హేమ చౌదరి వీళ్ళందరూ స్టూడెంట్స్, అంకిరెడ్డి ప్రసాద్, వీడు మన రాజేంద్ర ప్రసాద్. మీ బెంచ్ మార్క్ చాలా పెద్దగా పెట్టుకున్నారు. నాకు బాగా చేయగలిగేది నేను ఏమిటి అని ఆలోచించాను. యాక్టర్ ట్రైనింగ్. అంటే మిమ్మల్ని మీరు అంతమంది స్టూడెంట్స్ చూసుకోవడం, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మెరుగుదిద్దడం ద్వారా యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ. అంటే గురువు లక్షణం అది. అంటే ఒక టీచరు వాళ్ళలో అలాగా తను చూసుకుంటూ ఆ స్థాయికి తీసుకురావడం అనేది. వాళ్ళందరూ గొప్పగా అయితే నాకు చాలా గొప్పగా ఉంటుంది. దేవదాస్ గారు మాస్టర్గా టీచర్గా ఉండిపోయారు. ఇటు వచ్చేసాను. దానికి నాకు తోడు లక్ష్మీదేవి ఉండడం, దాంతో ఆవిడేమో డిక్షను, స్పీచ్లు ఇవన్నీ ఆవిడే టేకప్ చేయడం. సో మేమిద్దరమే ఉండి మేనేజ్ చేసేవాళ్ళం 10 to 5. సో మీ పిల్లలు కూడా మీ దగ్గర ట్రైన్ అయ్యారా కొంత? వాళ్ళు స్కూల్ అయిపోయాక ఇక్కడికే వచ్చేవాళ్ళు. మేము ఇద్దరం ఇక్కడే ఉండేవాళ్ళం కనుక ఇంటికి వెళ్ళడం లేదు. సో ఆ విధంగా వాళ్ళకి కొంత చర్చ ఏర్పడింది. రాజీవ్ మంచి ఆర్టిస్ట్ అయ్యాడు డెఫినెట్గా. శైలేష్ కూడా మంచి ఆర్టిస్ట్. అయితే అంటే ఒక్కొక్కసారి మీరు ఈ రంగంలో బాగా ఉన్నాక ఎందుకులే ఇందులో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి, పిల్లల్ని వేరే చదువులు పంపిద్దాం అలా ఇప్పుడు మీరు అనుకోలే? వేరే చదువులు చదివారు. అదే అంటే చదువు అంటే ఆ జాబుల్లోకి వెళ్ళిపోవడం అలా కాకుండా అదే మీరు ఫీల్డ్లోనే ఉండాలని అనుకున్నారు. ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశారు రాజీవ్ కనకాల సెంట్రల్ యూనివర్సిటీలో. మీరు సురభి టైప్లో అలాంటి నాటకాలు కూడా అప్పుడప్పుడు వేస్తున్నారండి? వేసేవారా? లేదు, సాంగంటి రామాడివిజన్ నాటకం అంతే. పౌరాణికాలు అవి అలాగా కాదు, పద్యం పాడడం ఆ టైప్ లేదు. అచ్చా. అండ్ ఇది మోడర్న్ వర్షన్ ఏమో కదండి ఇలా వచ్చినవి. అంటే పూర్వం ఇంకా సురభి వాళ్ళ పద్యం దీంట్లోనే వెళ్తారు కదా. పద్యం దాకా పెడతారు కదమ్మా. సురభి వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళ కాపురాలు అక్కడే చేస్తారు, పిల్లలు అక్కడే ఉంటారు. ఆ పిల్లల్ని ఏమో స్టేజ్ మీద పట్టుకొచ్చేస్తారు, కృష్ణుడు కంసుడు ఈ పాత్రలకి. ఇంక వాళ్ళ చిన్నప్పటి నుంచి అదే, అలాగే సురభి వాళ్ళలాగే బతికే మేము. మంచి రోజులు కదండి అవన్నీ, బాగా ఎంజాయ్ చేసేవారేమో. చాలా. రోజు ఎలా వెళ్ళిపోయిందో తెలియకుండా నడిచిపోతూ ఉంటుంది. అలాగే మీ కోడలు కూడా, ఆవిడకి ఫ్యాన్స్ లేరంటే వాళ్ళందరికీ అమ్మాయి ఇష్టం. ఇంకా వాళ్ళ ఇష్టం ఉంది కనుకనే అందరూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా అసలు. అంతా అందరు ఆశీస్సులు ఆ అమ్మాయికి ఉన్నాయి. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255827171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.